నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నగారా మోగింది. 5 రాష్ట్రాల్లో నుదిటి రాత మార్చే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పొత్తులతో అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. సంక్షేమ మంత్రంతో తమిళనాట మరోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని జయలలిత ఎన్నికల బరిలోకి దిగారు. దశాబ్దాల కమ్యూనిస్టు కంచుకోట బద్దలు కొట్టిన మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇక తమిళనాట ఎవరికైనా ఒక్కసారి అధికారం సంప్రదాయం కొనసాగించేందుకు కరుణానిధి కూటములు కడుతుంటే పశ్చిమ బంగా కోటపై పాగా వేసేందుకు వామపక్షాలు పోరుకు సిద్ధమయ్యాయి. కేరళలో వామపక్షాల కూటములు పోరుకు సై అంటుంటే అసోంలో కాంగ్రెస్కు భాజపా ప్రధాన పోటీదారుగా మారింది. పుదుచ్చేరిలో బహుముఖ పోరు ఆసక్తికరంగా మారింది. మోదీ మానియా, అమిత్ షా వ్యూహాలని నమ్ముకొని చిగురిస్తున్న ఆశలతో కమలనాథులు సిద్ధమైతే పొత్తులనే నమ్ముకుంటూ హస్తం నేతలు పోరులో దూకారు. ఐదు రాష్ట్రాలు, 824 అసెంబ్లీ స్థానాలు, 1,90,000కు పైగా పోలింగ్ కేంద్రాలు, 17 కోట్ల మంది ఓటర్లు. మినీ భారత పోరును కళ్లకు కట్టే లెక్కలివి. ఈశాన్యం నుంచి దక్షిణ భారతాన్ని కలుపుతూ సాగే 5 రాష్ట్రాల పోరుకు ఎన్నికల సంఘం నగారా మోగించింది. మినీ సార్వత్రిక సమరాన్ని తలపిస్తున్న ఈ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అధికారం నిలబెట్టుకునేందుకు కొన్ని పార్టీలు, మార్పే లక్ష్యంగా మరికొన్ని పక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో శంఖారావం పూరిస్తున్నాయి. సార్వత్రిక సమరం తరువాత పార్టీలు ఈ వేసవిలో పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. తమిళనాడు, పశ్చిమ బంగా, కేరళ, అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి జాతీయ, ప్రాంతీయ పార్టీల పోరుకు వేదికగా నిలుస్తున్నాయి. ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు నెలన్నర రోజుల పాటు మండే ఎండల్లో ఈ ఎన్నికలు రణక్షేత్రాన్ని తలపించనున్నాయి. పంచముఖ పోరులో ముందుగా చెప్పుకోవలసింది తమిళనాడు గురించే. మే 16న పోలింగ్ జరిగే కేరళ, పుదుచ్చేరిలతో పాటు ఎన్నికలు జరిగే తమిళనాట రాజకీయం కాకరేపుతోంది. 234 స్థానాలున్న రాష్ట్రంలో ద్రవిడ పార్టీలు మినహాయిస్తే జాతీయ పార్టీలను దరిదాపుల్లోకి కూడా రానివ్వని తమిళ ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పు ఇస్తారోనని ఉత్కంఠ నెలకొంది. ప్రతిసారీ మార్పు కోరే తమిళ ఓటరు విలక్షణతను దృష్టిలో పెట్టుకుని అధికార, ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో రాజకీయాలను రసవత్తరంగా మార్చేశాయి. వ్యతిరేక తీర్పును తట్టుకునేందుకు అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత అమ్మ బ్రాండ్లనే నమ్ముకున్నారు. అమ్మ పేరిట ఉప్పు, సిమెంట్, ఔషధాలు సహా అల్పాహారం అందించే క్యాంటీన్లు, చివరకు తాగునీటిని కూడా జయ అందించారు. అమ్మ బ్రాండ్లతో అన్ని వర్గాల్లోని సామాన్యులను ఆకట్టుకున్న ముఖ్యమంత్రి ఇటీవల రైతులపై వరాలు కురిపించారు. అన్నదాతలకు రాయితీ మీద విత్తనాల్ని సరఫరా చేస్తూ సంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంక్షేమ రాజ్యమని ఎంత చెప్పినప్పటికీ 5 ఏళ్లకోసారి మారే తమిళ ఓటరు నాడి జయలలితపై కత్తిలా వేలాడుతోంది. తనకు కావలసిన వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చారనే విమర్శలు తమిళ జనంపై బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్నింటికంటే జయలలితను కంగారు పెడుతున్న అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్న అక్రమార్జన కేసే. మరోసారి అధికారం చేపట్టేందుకు ముఖ్యమంత్రి జయలలిత సంక్షేమ పథకాలనే నమ్ముకోగా ప్రతిపక్ష డీఎంకే అదే అస్త్రంతో మాటల కత్తులు దూస్తోంది. 2011లో నాటి డీఎంకే సర్కార్ రాష్ట్రంపై 1,00,000 కోట్ల రూపాయల రుణభారాన్ని మోపిందని జయలలిత ఆరోపణలు గుప్పించారు. ఈ అప్పులతో ఫలితాలను వివరించి జనం మెప్పు పొందారు. 5 ఏళ్లు గడిచేసరికి తమిళనాడు అప్పులు 2,11,000 కోట్ల రూపాయలు దాటాయి. ఈ విషయాన్నే డీఎంకే ప్రచారాస్త్రం చేసుకుంటోంది. సంక్షేమం పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఆరోపిస్తోంది.
డీఎంకేని అధికారంలోకి తీసుకురావడానికి 90 ఏళ్ల వయసులోనూ ప్రణాళికలు రచిస్తున్న కరుణానిధి ఈ అంశంపై ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జయలలితను ఒంటరిగా ఎదుర్కోలేమన్న అంచనాకు వచ్చిన కరుణానిధి పాత స్నేహితులను దగ్గరకు తీసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ని చేరదీశారు. 2011లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసి ఇప్పుడు జయలలితపై పోరుకు సిద్ధమైన విజయకాంత్కి స్నేహహస్తం చాటారు. ఇలా కరుణానిధి వ్యూహాలతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి స్టాలిన్ సారథ్యంలో డీఎంకే గట్టి పోటీకి సిద్ధపడుతోంది. జయలలితపై వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కరుణానిధి బృందం విఫలమవుతోంది. ప్రధానంగా పెద్ద కుమారుడు అళగిరి రూపంలోని ఇంటిపోరు ఆందోళన కలిగిస్తోంది. అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి డీఎంకేకి ఇబ్బందికరంగా మారింది. తమిళనాడులో ఈసారి ప్రభావం చూపాలని తహతహలాడుతున్న భాజపా జయ పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించి కూటమి ఏర్పడే విషయంలో త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటిన మోదీ, అమిత్ షా ద్వయం తమిళనాట సైతం వ్యూహ ప్రతివ్యూహాలు ఇప్పటికే అమల్లోకి పెట్టారు. డీఎంకే అందిస్తున్న స్నేహహస్తంపై మౌనం వీడని డీఎండీకే అధినేత విజయకాంత్ పయనం ఎటువైపన్నది కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చర్చకు తెరతీస్తున్న మరో రాష్ట్రం పశ్చిమ బంగా. శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం పశ్చిమ బంగాలో 294 నియోజకవర్గాల్లో 6 విడతల ముహూర్తం ఖరారు చేసింది. మార్పును శాసించే తూర్పు గాలెందుకని ప్రశ్నించి 2011లో 34 ఏళ్ల వామపక్ష సర్కార్ను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూల్చింది. 184 సీట్లతో ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టడంతో అధికారంలోకి వచ్చిన మమత సామాన్యురాలిగా నిరాడంబర పాలన అందించింది. ఈ ఎన్నికలు మమతకు పరీక్షగా మారాయి. సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధాని మోదీతో సత్సంబంధాలతో తృణమూల్ పాలన సాగుతోందన్న వామపక్షాల ప్రచారం మమతకు ఇబ్బంది కలిగిస్తోంది. జీఎస్టీపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ అధ్యక్షుడిగా పశ్చిమ బంగా ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాను కేంద్రం నియమించడం సిపిఎం ప్రచారానికి బలాన్నిస్తోంది. కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఒప్పందం దిశగా సాగుతున్న ప్రయాణం కీలకమైన 27% మైనార్టీల ఓట్లు తృణమూల్కి దూరమయ్యే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. పశ్చిమ బంగాలో కమలనాథులు సరికొత్త ఉత్సాహంతో అడుగులు వేస్తున్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 4% ఓట్లు సాధించిన భాజపాకు 2014 సాధారణ ఎన్నికల్లో 17% ఓట్లు రావడం ఆశలు రేకెత్తిస్తోంది. మోదీ అనుకూల పవనాలు ప్రస్తుత ఎన్నికల్లో లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో పుంజుకున్న తీరు ఇతర పక్షాలకు కలవరం కలిగిస్తోంది. దీదీపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో మాత్రం వామపక్షాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కామ్రేడ్లకు ఇప్పటికిప్పుడు కలిసొచ్చేలా పరిస్థితులు కనిపించడం లేదు. 2011లో తృణమూల్తో ఎన్నికల పొత్తు పెట్టుకుని 42.6% ఓట్లతో 42 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ మారిన రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాలతో చేతులు కలుపుతోంది. అయినప్పటికీ మమత దూకుడును ఈ కూటమి ఎదుర్కోవడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. స్థానిక భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2 విడతలుగా ఎన్నికలు జరిగే అసోంలో ఈసారి కాంగ్రెస్, భాజపా ప్రధాన ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నారు. తరుణ్ గొగోయ్ సారథ్యంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన అసోంలో ఈసారి భాజపా కూటమి బలమైన శక్తిగా ఎదిగింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 12గా ఉన్న భాజపా ఓటు శాతం 2014 ఎన్నికల్లో 36% పెరిగింది. అంతేకాదు ఒకనాటి అధికార పక్షం అసోం గణ పరిషత్ ని భాగస్వామిగా కుదుర్చుకునే స్థాయికి ఎదిగిన కమలనాథులు గొగోయ్కు కళ్లెం వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని భాజపా విశ్వాసం వ్యక్తం చేస్తున్న రాష్ట్రం అసోం ఒక్కటే. 140 స్థానాలున్న కేరళ వామపక్షాల పోరుకు ప్రతీకగా నిలుస్తోంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఊమెన్ చాండీ ప్రభుత్వంపై వరుస అవినీతి ఆరోపణలు వామపక్ష ఫ్రంట్కు ఆశలు కలిగిస్తోంది. 5 ఏళ్లకొకసారి అధికార పక్షాన్ని మార్చే సంప్రదాయము మరింత బలాన్నిస్తోంది. 2 కోట్ల మంది హిందువులు, అందులోనూ మెజార్టీ ఎళవ కులస్తులను దృష్టిలో పెట్టుకుని భారత ధర్మ జనసేనతో జతకట్టడం భాజపాలో కొత్త ఊపిరిలూదింది. ఈసారి కొన్ని సీట్లైనా గెలుస్తామని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు. 2011లో 6%గా ఉన్న ఓట్లు 2014లో 10%కి పెరగడం సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఇదే సమయంలో ఇటీవల మోదీ బహిరంగ సభలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఓట్లుగా మారుతుందని భావిస్తోంది. ఎన్నికల పోరులో బహుముఖ పోరుకు వేదికగా నిలుస్తోంది కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. 30 సీట్లున్న ఈ ప్రాంతం కాంగ్రెస్, ద్రవిడ పార్టీలకు పరీక్షగా నిలుస్తోంది. 2011 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ను వీడి ఏఐఎన్ఆర్ కాంగ్రెస్ పేరిట వేరుకుంపటి పెట్టిన ఎన్ రంగస్వామి కీలకంగా మారాడు. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో సగం సీట్లను పుదుచ్చేరి ముఖ్యమంత్రి పీఠం హస్తగతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన రంగస్వామి ఈసారి అదే దూకుడుతో ముందుకు సాగుతున్నాడు.
ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని పోలింగ్ బూత్లలో 7 ప్రాథమిక సౌకర్యాలతో పాటు పూర్తి స్థాయిలో మహిళల బూతులు ఏర్పాటు చేశారు. ఈసారి ప్రత్యేకంగా ఈవీఎంలలో అభ్యర్థుల చిత్రాలు ఉంచనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 5 రాష్ట్రాల ఎన్నికలు పార్టీల రాజకీయ యవనికపై సంపూర్ణ మార్పులకు నాంది పలకకపోయినా పార్టీల బలాబలాలను చాటి చెప్పనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తరువాత మోదీ, అమిత్ షా ద్వయం వ్యూహ ప్రతివ్యూహాలకు ఈ ఎన్నికలు మరో పరీక్ష లాంటివే. సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం తరువాత ప్రాంతీయ పార్టీలతో గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కు గెలిస్తే సరికొత్త ఉత్సాహాన్నిస్తాయి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలందరికీ అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధించినట్లు. దురదృష్టం కొద్దీ అవే అత్యంత ఖరీదుగా మారాయి. ఈ రోజుల్లో డబ్బుంటేనే నాణ్యమైన వైద్యం అందే పరిస్థితి. ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్యశాలలు నిస్తేజంగా మారాయి. ఆరోగ్యశ్రీ పథకానికి ఏటా కోట్లాది రూపాయలు కేటాయింపులు జరుగుతున్నా ఆ పథకం వల్ల పెద్ద పెద్ద జబ్బులు వచ్చే 5% మందికి మాత్రమే ప్రయోజనం అందుతోంది. చిన్న చితక వైద్య పరీక్షలకు ఆ పథకం అక్కరకు రావట్లేదు. వైద్య పరీక్షల కోసం పేదవారు ప్రైవేటుకు పరుగులు తీయాల్సి వస్తోంది. సామాన్యుడికి ఇది ఆర్థిక భారంగా మారింది. చిన్నపాటి వైద్య పరీక్ష చేయించుకోవాలన్నా నెల సంపాదన మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ దుస్థితికి చరమగీతం పాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం సామాన్యులకు వరంలా మారింది. ఈ పథకం కింద సాధారణ పరీక్షలతో పాటు డిజిటల్ ఎక్స్రే పరీక్షలు కూడా అందుబాటులోకి రావడం వల్ల పేద రోగులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. వైద్య సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యాంధ్రప్రదేశ్ వైపు వడివడిగా అడుగులు. పేద రోగులకు వరంలా మారిన ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రభుత్వ వైద్యశాలలు ఆధునికీకరించడం సహా ఈ ఔషధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత నివారించడానికి, వైద్య సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేందుకు చర్యలు చేపట్టింది. వీటితో పాటు జనవరిలో ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య సేవల పథకం ద్వారా 5 ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవల పథకంలో భాగంగా అందిస్తున్న ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల పథకం పేదలకు వరప్రదాయినిలా మారింది. ఇప్పటి వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు మాత్రమే ఉచితంగా అందేవి. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలంటే ప్రైవేటును ఆశ్రయించాల్సిందే. అక్కడ పరీక్షలు చేయించుకోవాలంటే వందల నుంచి వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటి పరీక్షలన్నీ ఎన్టీఆర్ ఆరోగ్య పరీక్షల పథకం ద్వారా పేదలకు ఉచితంగా అందుతున్నాయి. రక్త, మూత్ర పరీక్షలు ప్రైవేటు సంస్థ ద్వారా ప్రభుత్వమే చేపడుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 పరీక్షలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో 40 పరీక్షలు, సామాజిక, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో 64 పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. అడ్వాన్స్ టెస్టులన్నీ ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడైతే ఫెసిలిటీ లేదో అవన్నీ మెడాల్ ల్యాబ్ వాళ్ళ ద్వారా జరుగుతుంది. దీనికి ఏంటంటే పేషెంట్లు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మెడాల్ ల్యాబ్ టెక్నీషియన్సే శాంపుల్స్ తీసుకుని వాళ్ళు హాస్పిటల్లోనే పేషెంట్కి డైరెక్ట్గా రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ రిపోర్ట్లు ఇప్పటి వరకు చాలా చోట్ల ఈవెన్ డిస్టిక్ హాస్పిటల్లో కూడా లేని టెస్టులు కూడా ఇప్పుడు ఈవెన్ రిమోట్ ఏరియాలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా పేషెంట్లకి అవైలబిలిటీ వచ్చింది. ఇవన్నీ కూడా పేషెంట్లకి చాలా చక్కటి అవకాశం. సామాజిక ఆసుపత్రుల్లో జనవరి 1 నుంచి, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో జనవరి 15 నుంచి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనవరి 31 నుంచి ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. పీపీపీ విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఎంపికైన మెడాల్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ఇందులో 39 అత్యాధునికమైనవి. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే సిమెన్ ఎనాలిసిస్,
సైటాలజీ వంటి సంక్లిష్టమైన పరీక్షలు సైతం ఈ ప్రయోగశాలల్లో ప్రతి జిల్లాకు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో నమూనా సేకరణ పరీక్షకు మెడాల్ సంస్థకు ప్రభుత్వం 235 రూపాయలు చెల్లిస్తోంది. ఈ పథకం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రక్తం గ్రూప్, బ్లడ్ యూరియా, హిమోగ్లోబిన్, టోటల్ బ్లడ్ కౌంట్, హెచ్ఐవి, టీఎల్సీ, డిఎల్సీ వంటి 19 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కమ్యూనిటీ వైద్యశాలలో డిఫరెన్షియల్ బ్లడ్ కౌంట్, మలేరియా, ఈఎస్ఆర్, బ్లడ్ షుగర్, హెచ్ఐవి, గర్భ నిర్ధారణ, ఈసీజీ, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కాలేయానికి సంబంధించిన పరీక్షలు మొదలు శరీరంలో కొవ్వు శాతం తెలుసుకోవడం, డెంగీ నిర్ధారణ వంటి 41 వ్యాధి నిర్ధారణ సేవలు ఉచితంగా అందిస్తున్నారు. సామాజిక వైద్యశాలల్లో చేపడుతున్న పరీక్షల్లో భాగంగా హెమటాలజీ, సీరాలజీ, యూరిన్, క్లినికల్ పెథాలజీ, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, కార్డియాలజీ వంటి 64 రకాల అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా ఉచితంగా నిర్వహిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారా రోగులకు సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించే వెసులుబాటు కలిగిందని వైద్యాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాకు ఏరియా హాస్పిటల్లో ఓన్లీ 2 మెంబర్సే ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళకి తలకు మించి వర్క్ ఉండేది. తర్వాత రిపోర్టింగ్ కూడా కొద్దిగా లేట్ అయ్యేది. అవన్నీ ఈ మెడాల్ ద్వారాగా మనం సరిచేయగలిగామండి. అలాగే టెలిరేడియాలజీ, రేడియాలజిస్టు డాక్టర్స్ బాగా స్కేర్సిటీ ఉండటం అనేది జరిగింది. ఈ రోజున ఎక్స్రే తీసిన 1 to 2 అవర్స్ లోపల రిపోర్టింగ్ అయ్యి వస్తుంది. అది చాలా సక్సెస్ఫుల్. సామాజిక ప్రాంతీయ వైద్యశాలల్లో సాధారణ వ్యాధి నిర్ధారణ పరీక్షలు సహా ఉచితంగా ఎక్స్రే, రేడియాలజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటి కోసం ఎక్స్రే డిజిటల్ ప్రాసెసింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఆయా వైద్యశాలలో తీసిన ఎక్స్రేలను నాణ్యమైన నివేదిక కోసం రేడియాలజిస్టుకు అంతర్జాలం ద్వారా పంపి వారి సూచనలకు అనుగుణంగా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అంతకుముందు ఈ మొత్తం ప్రక్రియకు డబ్బులతో పాటు సమయమూ వృధా అయ్యేది. ఎక్స్రే సర్వీసెస్ కూడా ఇంతకుముందు మనం పాత తరం ఎక్స్రేలు తీసేవాళ్ళం. ఇప్పుడు కన్వెన్షనల్ ఎక్స్రేస్ అంటాం వాటిని. ఇప్పుడు తీస్తున్న ఎక్స్రే దాన్ని డిజిటల్ ఎక్స్రేస్ అంటాం. దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న ఎక్స్రేస్లో కూడా ఎంతో క్లారిటీ వస్తుంది. త్వరితగతిన కంప్యూటరైజ్ చేయటం వల్ల ఒకేసారి మనం 30-40 పేషెంట్లకి ఒకేసారి పోయి కంప్యూటర్ దగ్గర కూర్చొని డయాగ్నోస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీని మార్పుల వల్ల పేషెంట్స్కి చాలా మెరుగైన సర్వీసెస్ మనం అందజేయగలుగుతున్నాము. ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల వల్ల ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. రోజువారీ ఓపీ 10 నుంచి 15% పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కంటే సామాజిక ప్రాంతీయ వైద్యశాలలకు రోగుల తాకిడి అధికమైంది. ప్రకాశం జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 7 నుంచి 8 వేలున్న రోగుల సంఖ్య ప్రస్తుతం 9 నుంచి 10 వేలకు చేరుకుందని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మిడిల్ క్లాస్ అబోవ్ వాళ్ళందరూ బాగా వస్తున్నారు. ఇప్పుడు అన్ని టెస్టులు చేయించుకోవాలనే ఆలోచనతో డెఫినెట్గా అందులో జనవరి 1ని పెట్టడం, 2వ తారీఖు నుంచి జన్మభూమి స్టార్ట్ అయింది. జన్మభూమిలో ప్రతి సెంటర్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ విషయం చెప్పడం వల్ల అందరిలో జనాల అవేర్నెస్ బాగా పెరిగింది. డెఫినెట్గా బాగా వస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షల పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద, బడుగు వర్గాలకు ఈ పథకం వరంగా మారింది. మెడాల్ సంస్థ ద్వారా అందుతున్న ఉచిత సేవల ద్వారా ఖర్చు మిగలడమే కాకుండా రోగ నిర్ధారణలో పారదర్శకత, ఖచ్చితత్వం ఉంటోంది. ఫలితంగా మెరుగైన చికిత్సకు అవకాశం ఏర్పడుతోంది. ఈ ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టిన తర్వాత టెస్టులన్నీ బాగా చూస్తున్నారు. టెస్టులు లేనప్పుడు అవి చూపించుకోవాలంటే వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అవి అంతా సింపుల్గా వర్క్ని చూస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ వలన ఎక్కువ అయ్యారు ఇప్పుడు జనం కూడా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మనకు సంబంధించినది 1-2 టెస్టులు చేస్తుంటారు. కొన్ని వ్యాధులు మనకు తెలియకపోవచ్చు. ఈ మెడాల్ ఈ ఎన్టీఆర్ ఈ సేవా పథకం ద్వారా దాదాపు దీనిలో ఒక 6-7 రిపోర్ట్స్ వాళ్ళు టెస్టులు జరుగుతుంది. కాబట్టి మనకేమవుతుంటే ఒకదానికోసం కాబట్టి వీళ్ళు 6-7 టెస్టులు ఒకేసారి చేస్తున్నారు. కాబట్టి మనకు దానిలో ఉన్నటువంటి ఫాల్ట్ కూడా నిర్ధారణ అనేటువంటి ఈజీగా తెలిసిపోతుంది. పీటీఐఎన్ఆర్, కొలెస్ట్రాల్, ఆల్కలైన్ వంటి సంక్లిష్టమైన పరీక్షల కోసం రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి తప్పింది. ఫలితాల వివరాలు కంప్యూటరీకరిస్తుండడం వల్ల ఆ సమాచారం వైద్య సేవల సమయంలో ఎంతగానో ఉపయోగపడుతోంది. నాకు వచ్చేసి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. ఆ క్లాట్స్ వల్ల ఎవ్రీ మంత్ నేను వచ్చేసి పీటీఐఎన్ఆర్, కొలెస్ట్రాల్,
తర్వాత వచ్చేసి ఆల్కహాల్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది ఎవ్రీ మంత్. అది నాకు బయట వచ్చేసరికి 1200 నుంచి 1600 రూపాయల దాకా అవుతున్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ ద్వారా మెడాల్ వాళ్ళు చేస్తున్నారని తెలిసి ఈ మంత్ నుంచి ఇక్కడ చేయించుకుందామని ఇక్కడికి వచ్చాను. వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది. ప్రజెంట్ ఒక 2 months నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా బ్లడ్ టెస్టులు కానీ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ A to Z మొత్తం పెట్టేశారు. పేద ప్రజలకు చాలా వరకు అందుబాటులో చూస్తున్నాం. ఆఫ్టర్ 20 minutes లోపల డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ తీసేసి అందరికీ సౌకర్యంగా అందుబాటులో ఉంచుతున్నట్టు. ఎన్టీఆర్ వైద్య సేవలు చాలా బాగున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో. బయట చేయించుకోవడం వల్ల మాకు డబ్బులు చాలా ఖర్చు అయ్యేవి. మాకు ఇప్పుడు ఇక్కడ చేయించడం వల్ల మాకు చాలా డబ్బులు మిగులుతున్నాయి. ఇక్కడ చాలా బాగా టెస్టులు బాగా చేస్తున్నారు. క్లినిక్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. ప్రభుత్వ వైద్యశాలల్లో ఎన్టీఆర్ వైద్య పరీక్షల పేరిట రోగులకు అందుతున్న వైద్యంపై కేంద్ర ప్రభుత్వము సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఉచిత వ్యాధి నిర్ధారణ, వైద్య సేవల విధానం పట్ల ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇదే కార్యాచరణ కొనసాగిస్తే త్వరలోనే రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.